పుట్టుకతో ఏర్పడే బంధాలు కొన్నే, కానీ చావుతో విడిపోయే బంధాలు ఎన్నో. మన 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 16. అయితే ఈరోజు మనం రిలేషన్లో జరిగిన ఒక చావుకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. దాదాపుగా 70 to 80 ఏజ్లో ఉన్న కపుల్స్ వాళ్ళు. వైఫ్ చనిపోయారు, హస్బెండ్ ఇంకా ఉన్నారు. అతని పరిస్థితి నిజంగా చాలా దయనీయంగా అనిపించింది. అతను ఏడుస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఆ ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఉన్న ఎఫెక్షన్ అతని కళ్ళల్లో కనిపిస్తుంది. మన హిందూ సనాతన ధర్మంలో మ్యారేజ్కి ఒక రూల్ ఉంది. అది అమ్మాయికి ఏజ్ తక్కువగా ఉండి అబ్బాయికి ఏజ్ ఎక్కువగా ఉండడం. ఈ రూల్ పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు. మగాడు ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు, కానీ ఆడది మెంటల్గా స్ట్రాంగ్ ఉంటుంది. ఇన్ కేస్ అవసాన దశలో అంటే చివరి దశలో భర్త ముందు పోయినా భార్య సర్వే అవ్వగలుగుతుంది, ఎందుకంటే తను మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ అదే భార్య ముందు పోతే ఆ భర్త సర్వే అవ్వలేడు. అందుకే మన హిందూ సనాతన ధర్మం అమ్మాయికి కాస్త ఏజ్ని తగ్గించి ఉంచింది. ఏది ఏమైనా ఈ ఏజ్లో కూడా వాళ్ళకి ఉన్న ఆ బాండింగ్ ఆ ముసలి తాత ఏడుపులో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అది అందరి హృదయాల్ని అక్కడ కలిచివేసిందన్నమాట. యండమూరి వీరేంద్రనాథ్ గారు విజయంలో భాగస్వామ్యం అనే పుస్తకంలో ఒక మాట చెప్తాడు. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని పురుషుడు. వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తేనే గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఆలుమగలు ఇద్దరు తమ తమ అభిప్రాయాలు వేరువేరుగా ఉండి చెరోవైపు పయనిస్తే వాళ్ళెప్పటికీ గమ్యాన్ని చేరుకోలేరు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉండి ప్రయాణం సాగిస్తే వాళ్ళు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతారు. ఈ సిద్ధాంతాన్ని మీలో మీరు ఎంతమంది మీ లైఫ్కి అప్లై చేస్తున్నారు? ఇలా మీ పార్ట్నర్తో కలిసిమెలిసి జర్నీ చేసి మీ లైఫ్లో గోల్స్ని రీచ్ అవ్వాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? కింద నాకు కామెంట్లో తెలియజేయండి. దిస్ ఈజ్ మిస్టర్ పర్షా సైనింగ్ ఆఫ్.